అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఇన్స్టాగ్రామ్ లో గణేష్ యాదవ్ అని ఉంది. సో మీకేమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటాను. అట్లాంటిది మీరు అడిగే ముందలా నన్ను ఒక ఇల్లు కిరాయికి తీసుకోవాలంటే ఫస్ట్ కులం అడిగినాక ఇల్లు ఇస్తున్నారు చాలా మంది. మీరు బీసీనా ఓసీనా ఇవన్నీ అడిగినప్పుడు అప్పుడు అడగాలి కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు నేను హిందువుని అని. అది అడగనీకి ఎవరికి దమ్ము ఉండదు. మీరు ఇంతకుముందు అన్నారు కదా క్యాస్ట్ గురించి అలా ఇలా అని, హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి మీరు గొప్పగా ఏం చెప్తారు? మన హిందూ మంచికి ముందు ఉంటాడు, చెడుకు దూరం ఉంటాడు. మన హిందువులకు చాలా ఓపిక. ఒకరికి మంచి చేయనికి ముందు ఉంటారు తప్ప వాళ్ళు చెడు చేయనికి మాత్రం ముందు. హిందూ ధర్మంలో ఉంటుంటే దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని చెప్తాను. హిందూ ధర్మం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అప్పట్లో శ్రీరామునికి హనుమంతుడు తోడుంది, రామాయణంలో రాముని గెలిపించినట్టు ఇప్పుడు మన భారతదేశానికి నరేంద్ర మోడీ అండగా నిలబడి అయోధ్యలో రామ మందిరం కట్టించి ప్రతి ఒక్క హిందువుని గెలిపించింది, హిందూ ధర్మాన్ని గెలిపించింది. ఇప్పుడున్న ఈ జనరేషన్ కాదు, ఎక్కడైనా కానీ మనిషి ఒక అడుగు ముందుకు వెళ్దాం అనుకుంటే ఎంతసేపు వెనక్కి లాగుదామని చూస్తారు. ఎందుకని? బాణం ఉంటుంది, బాణానికి తాడు ఉంటుంది కదా, ఆ తాడును పట్టుకుని ఎంత వెనుక గుంజితే అంత ఫోర్స్తో ముందుకు పోతుంది. మనిషిని గిట్ట ఎంత వెనుకకు నూకి ఎంత అవమానిస్తే మీరు యాదవులు కదా, సో దివాళీకి మంచిగా సదరు చేస్తారు. సో దానికి సంబంధించిన ఒక మంచి డైలాగ్ చెప్తారా? దీపావళి అందరికి పండుగ అయితే మా యాదవులకు జాతర అండి. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా, ఏ వాడలో చూసినా, హైదరాబాద్లో గల్లీలో చూసినా దున్నపోతుల ఆట, సదర్ల బ్యాండ్ల మూత ప్రతి గల్లీలు ఉంటుంది మా యాదవులు. ఇప్పుడున్న ఈ జనరేషన్లో పోలీసులు అంటే అసలు వాల్యూ లేదు తెలుసా అండి. సో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా కానీ పోలీసులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. సో పోలీసుల మీద మీ ఒపీనియన్ ఏంటి? మన కోసం వచ్చి పండుగ నాడు గిట్ట డ్యూటీ చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పోలీసే అండి. అటు కన్న వాళ్ళని వదిలేసి, కట్టుకున్న భార్యను వదిలేసి, కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఇంట్లో పండుగ జరుపుకోకుండా మన కోసం వచ్చి డ్యూటీ చేస్తారు. నా దృష్టిలో మాత్రం పోలీస్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి సెల్యూట్ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గణేష్ యాదవ్ గారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తుంటేనే చాలా సూపర్గా ఉన్నారు, కలర్ఫుల్గా. ఓకే, ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ వచ్చేసి చౌటుప్పల్, తెలంగాణ. ఓకే. ఏ ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ మీరే చాలా వైరల్ అయిపోతున్నారు అనమాట. ఒక మంచి మెసేజ్ ఇస్తారనమాట, ఎక్కడ చూసినా కానీ ప్రతిదానికి మంచి మెసేజ్ ఇస్తారనమాట. సో నాకు కూడా చాలా బాగా నచ్చారనమాట. ఇంత మంచి మెసేజ్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇన్స్టా ఓపెన్ చేస్తే బ్యాడ్గా వస్తున్నాయి, బట్ మీ రీల్ చూడాలంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత మంచిగా అనిపించింది. బేసిక్గా ఇప్పుడు అందరూ ఇట్లా బూతుగా చేస్తున్నారు కదా, సో మీరు ఒక మంచి వేలు వెళ్తున్నారు. ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి అసలు? మనం ఒక మంచి కంటెంట్తో పోతే నలుగురికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఓన్గా తీసుకున్నానండి. ఏదో చిల్లర వీడియోలు తీసి నలుగురికి ఉపయోగపడని వీడియోలు తీసి ఏం లాభం, వేస్ట్ కదా. అందుకే ఓన్ కంటెంట్తో పోయాను. ఇంకోటి, ఇంట్లో చెప్పుకోలేని విషయాలు చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళకి నా వీడియో ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో పబ్లిక్లో జరిగేవే ఓన్ కంటెంట్ తీసుకున్నాను. అది ఉపయోగపడితే ఇంకా సంతోషం. సూపర్ అండి. ఇన్స్టాగ్రామ్లో గణేష్ యాదవ్ అని ఉంది. సో మీకు ఏమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదండి. నేను ఆ కులంలో పుట్టిన కాబట్టి యాదవ్ అని పెట్టుకున్నాను. ఓకే. ఆ కులంలో ఉన్నాను కాబట్టి నేను యాదవ్ అని పెట్టుకున్నాను. అందరూ కులపిచ్చి క్యాస్ట్ ఫీలింగ్ అనుకుంటారు, కానీ కులంలో పుట్టిన కాబట్టి నేను యాదవ్ అని పెట్టుకున్నాను. ఓకే. ప్రతి ఒక్కరు ఈ రోజులో ఏదో ఒకటి కామన్ అయిపోయింది. ఏంది కులపిచ్చా అని. లేదండి, మరి చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు క్యాస్ట్ అడుగుతారు, ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు క్యాస్ట్ అడుగుతారు, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కొంతమంది కులాలు కలవాలి అని చాలా మంది విడదీసేటోళ్ళు గిట్టున్నారు. వాళ్ళందరూ క్యాస్ట్ పిచ్చి కాదు కదండి. ఇంకోటి, ఈ హైదరాబాద్లో ఏదైనా రూమ్ కిరాయికి తీసుకుందాం అనుకున్నా కానీ ఫస్ట్ క్యాస్ట్ అడిగి రూమ్ కిరాయికి ఇస్తున్నారు. అది ఒకప్పటి కాలం కదా అండి. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు నడుస్తుంది చాలా మంది. ఇప్పుడు ఒక ఇల్లు కిరాయికి తీసుకోవాలంటే ఫస్ట్ కులం అడిగినాక ఇల్లు ఇస్తున్నారు చాలా మంది. నాకు క్యాస్ట్ పిచ్చి లేదండి, నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటా. అట్లాంటిది మీరు అడిగే ముందలా నన్ను అడిగే బదులు ఆ క్వశ్చన్ అవతల వాళ్ళని ఎందుకు క్యాస్ట్ పెట్టిరు, అందరికి ఒకటే సమానంగా చూడాలంటే గణేష్ యాదవ్ బదులు గణేష్ హిందువు, అదొక్కటి పెట్టండి.
అప్పుడు ఎవ్వరు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, అందరం హిందువులం కాబట్టి హిందూ అనే వస్తుంది పేరుకు లాస్ట్లో. అవును. అది అడగనీకి ఎవరికి దమ్ము ఉండదు, కానీ పేరు పెట్టుకోగానే అడుగుతారు చాలా మంది. అంటే ప్రతి ఒక్కరు ఇలా పెడతారు కదా, గణేష్ యాదవ్ అని, ఇలాంటి ఎవరు అంటే ఇలా క్యాస్ట్ ఎవరు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా. అదే అన్నాను, గౌడ్స్ అయితే కనుక మేము గౌండ్ల బిడ్డలం అని చెప్పి చాలా మంది అంటుంటారు. తప్పలేదు కదండి, మనం ఆ కులంలో పుట్టినాం కాబట్టి పేరు పెట్టుకుంటున్నాము. పెట్టినప్పుడు పక్కనోనికి సంబంధం లేని వచ్చి కులపిచ్చి అంటున్నారు. దాని కులపిచ్చి కాదు, అందులో పుట్టినందుకే కదా పెట్టేది. మరి అదే స్కూల్కి పోయినప్పుడు ఎందుకు అడగట్లేదు వీళ్ళు? మీరు బీసీనా ఓసీనా ఇవన్నీ అడిగినప్పుడు అప్పుడు అడగాలి కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు నేను హిందువుని అని. కాలేజీకి పోయినప్పుడు ఎందుకు అడగారు? ఒక హైదరాబాద్ ఇల్లు తీసుకునేటప్పుడు కిరాయికి వాళ్ళు అడిగినప్పుడు నేను ఏదైతే ఏంది మీరు ఇయ్యారా అని ఎందుకు అడిగారు? అవ్వడు అడగడానికి చేత కాదు. ఇది పెట్టుకోగానే అందరికి అడ్డం వస్తుంది, ఏదో ఒకటి ఇష్యూ ఇవ్వాలి కదా. అదండి నడిచేది. బేసిక్గా నాకు డౌట్ అండి, డ్రైవర్స్ అంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ డ్రైవర్స్ అంటే చాలా చీప్గా చూస్తుంటారు, ఎందుకని అసలు? అట్లా చూడొద్దని, ప్రతి డ్రైవర్ దేవునితో సమానం నన్ను అడిగితే. ఎందుకంటే కొందరు 100 మంది ప్రాణాల డ్రైవర్ల చేతిలో ఉంటాయి. చాలా మందికి పైసా బల్క్ తోటి డ్రైవర్లని చీప్గా చూసుడు అవి అనుకుంటారు. నువ్వు డ్రైవర్ని చీప్గా చూస్తే పోయేది ఆయన జాబ్ మాత్రమే, కానీ అదే డ్రైవరు చేతిలో నీ ప్రాణాలు ఉంటాయి. అదే డ్రైవర్ నీ మీద కన్నేసిండు అనుకో, నిన్ను ఏడికి తీసుకోవాలో అడిగి తీసుకోపోతాడు. నువ్వు డ్రైవర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత మంచిది. ఏ డ్రైవర్ అన్నా కానీ ఉండదు, ప్రతి డ్రైవర్కు నా తరపున అయితే ఆన్సర్ చెప్తున్నాను. ఇంత మంచి మెసేజ్లు ఇస్తున్నారు కదా, ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ చేసిన, అంటే తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? కంటిన్యూ చేయలేదంటే మనం పెద్దగా ఫస్ట్ వచ్చే రేంజ్ ఏం కాదు, పాస్ అయ్యే రేంజ్. ఇప్పటి వరకు అయితే ఫెయిల్ కాలేదు. తర్వాత ఆలోచన, ఇప్పుడు స్టడీకి గిట్ట మనీ కావాలి. ఎంత చదివినా మనీ అయితే హాస్టల్లో ఉన్నా ఏడున్నా మనీ కావాలి. మన సోమత అంత లేకుండే అప్పుడు నేను చదువుకునే రోజు. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు. ఓకే. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా అండి, కన్నా కొడుకులనే డబ్బున్న కొడుకేమో పెళ్ళి అయిన తర్వాత వాడు బాగా డబ్బు సంపాదిస్తే ఒక విధంగా చూస్తున్నారు, వాడి దగ్గర డబ్బు లేకపోతే చిన్న కొడుకు దగ్గర డబ్బు లేకపోతే కనుక నువ్వు ఎప్పుడు ఇంతే అని చెప్పేసి తిడుతున్నారు. తల్లిదండ్రులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? తల్లిదండ్రులకు ఎంతమంది కొడుకులు ఉన్నా ఎవరి కాడ పైసలు ఉంటే ఆ కొడుకే మంచోడు అవుతాడు పెళ్ళి అయినాక. ఏమన్నా ఇంట్లో ఏం లేకున్నా వానికి తీసుకుపోయి పెడతారు, వాడే మంచోడు అవుతాడు, వానికి సపోర్ట్ చేస్తారు. వాడొక మాట తిట్టినా వాడతారు. అదే లేనోని ఎంతసేపు ఉన్నా తిడుతూనే ఉంటారు తల్లిదండ్రులు, నీ బతికింతే, నువ్వు ఎదిగవు, ఇక నువ్వు బాగుపడవు అని. మరి నీ కొడుకు ఒక కొడుకు ఎదిగిండు, ఇంకో కొడుకు ఎదగలేదు, అరే ఈ కొడుకును బాగా చేస్తా అని చూడరు. ఎదిగిన కొడుకు మంచోడు, ఎదిగిన కొడుకు చెడ్డోడు. తల్లిదండ్రులు గిట్ట ఇప్పుడు చిన్నప్పుడు ఒకలా ఉంటే పెళ్లిళ్ళై 4 పైసలు సంపాదించినాక చూసే విధానాలు గిట్ట మారిపోయినాయి తల్లిదండ్రుల. తల్లిదండ్రులకు పిల్లలు సమానం అంటారు, నాకు అందరూ ఈక్వలే అంటారు, కానీ ఈ విధంగా చూస్తున్నారు. అది చిన్నప్పుడు మటుకే సమానం, పైసలు సంపాదించే ముందుకే సమానం. పైసలు సంపాదించినాక ఒక కొడుకును ఒకలాగా చెప్తున్నాను కదా, ఉన్న కొడుకును ఒక లెక్క చూస్తారు, వాడు తిట్టినా వాడతారు, ఏం చేసినా వాడతారు. అదే పైసలు లేనోని ఎంతసేపు వీళ్ళే తిడుతుంటారు, నువ్వు ఒక్క కడుపులో పుట్టినోళ్ళే కానీ నువ్వు వేస్ట్, నువ్వు బతికింతే, నువ్వు బాగుపడవు, నీది ఏం సంసారం ఇది, ఇట్లా నడుస్తుంటుంది. అదే వచ్చారే ఈ కొడుకు నాకు తక్కువ ఉన్నాడు కదా, ఈ కొడుకు 4 రూపాయలు ఇచ్చి బాగు చేద్దాం లేకపోతే ఓకుందాం అని ఉండదు. ఎదిగిన కొడుకుకే పెడతారు ఎంతసేపు ఉన్నా. అది ఉంటుంది తల్లిదండ్రుల. మ్యారేజ్ అయిందా మీకు? అయిందండి. ఓకే. పిల్లలు రీసెంట్గా అయిందా? అంటే మిమ్మల్ని చూస్తే పెళ్ళిగానట్టు అబ్బాయిలాగా ఉన్నా. రీసెంట్గా బాగా డీజేలు కూడా డాన్స్ బాగా వేసావు కదా, మంచి ఎనర్జీగా. చాలామంది చాడీలు చెప్పడంలో ముందుంటారు, అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పి వాళ్ళు గొడవ పెడతారు. బట్ కానీ ఇతను మాత్రం అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎందుకు అసలు, ఎలా సాధ్యం వీళ్ళకి అసలు? ఇలా మంచిగా ఉన్న వాళ్ళని చూస్తే కొంతమంది ఓర్వరు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వాళ్ళిద్దరి మధ్య స్విచ్ పెడతారు. వీళ్ళు మాత్రం అందరితో మంచిగా ఉంటారు. వీళ్ళ పని ఏంది, వాళ్ళు మంచిగా ఉండొద్దు, నేను మాత్రం వీళ్ళతో మంచిగా ఉండాలి చాడీలతో. అట్లా చాలా మంది సంసారాలు, చాలా మంది దోస్తులు విడిపోనిక మెయిన్ కారణం ఏంటంటే ఇది. అవును. మీరు ఇంతకుముందు అన్నారు కదా క్యాస్ట్ గురించి అలా ఇలా అని, హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి మీరు గొప్పగా ఏం చెప్తారు? హిందూ ధర్మంలో పుట్టుడే దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని చెప్తాను నేను. అది మన ఇండియాలో. ఎందుకని? మన హిందూ మంచికి ముందు ఉంటాడు, చెడుకు దూరం ఉంటాడు. మన హిందువులకు చాలా ఓపిక. ఒకరికి మంచి చేయనికి ముందు ఉంటారు తప్ప వాళ్ళు చెడు చేయనికి మాత్రం ముందు ఉంటారు. అది మన హిందూ ధర్మం. ఇప్పుడున్న ఈ జనరేషన్ కాదు, ఎక్కడైనా కానీ మనిషి ఒక అడుగు ముందుకు వెళ్దాం అనుకుంటే ఎంతసేపు వెనక్కి లాగుదామని చూస్తారు. ఎందుకని? మన వాళ్ళకి అదే కదండి, ఎవరు ఎదుగుతుంటే ఎప్పుడు దొక్కుదామనే చూస్తుంటారు. బాణం ఉంటుంది, బాణానికి తాడు ఉంటుంది కదా, ఆ తాడును పట్టుకొని ఎంత వెనుక గుంజితే అంత ఫోర్స్తో ముందుకు పోతుంది. మనిషిని గిట్ట ఎంత వెనుకకు నూకి ఎంత అవమానిస్తే అంత ఫోర్స్తో వాడు ముందుకు పోతాడని అర్థం. పడాలి, అవమానాలు వాడి మనం ఏందో వాళ్ళకి చూపించాలి. మన పరిస్థితులు బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు నీతులు చెప్పడానికి ముందుంటారు,
కానీ ఒక్కడు హెల్ప్ చేయడు, ఎందుకని? వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? మన పరిస్థితి బాగాలేనప్పుడు ఒక్కడన్నా సాయం చేయడానికి రాడండి. కానీ అదే నీతులు చెప్పడానికి మాత్రం చాలా మంది వస్తారు. ఇది ఒక అలవాటు. ఎందుకంటే వాడు బాధలో ఉన్నాడు కదా, వాడిని ఇంకా బాధ పెట్టాలనే ఉద్దేశంతో. అవును, బేసిక్గానే ఇల్లు కట్టించుకుంటున్నాను తమ్ముడు, ఇలా ఏమైనా పేమెంట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే వెనక సహాయం చేయండి అంటే ఒక్కడు సహాయం చేయడు. అదే ఇల్లు కట్టించుకొని పిలిస్తే వెనక ప్రతి ఒక్కడు వచ్చింటాడు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మనం ఎదిగే ముందు కొవ్వడు చూడడండి, ఎదిగినాకనే చాలా మంది మన దిక్కు చూస్తూ ఉన్నారు. మనం ఒక ఇల్లు కడుతున్నాము, సాయం చేయరని ఎంత పెద్ద బంధువుల దగ్గరికి పోయినా, దోస్తుల దగ్గరికి పోయినా ఒక్కడికిట సాయం చేయడు. అదే మనం ఇల్లు కట్టినాక గృహప్రవేశానికి గెలిచినప్పుడు ప్రతి ఒక్కడు 10 మందితో చెప్తాడు, అరే ఇది మా ఓంద్రా ఇల్లు, ఇది మా ఓంద్రా, ఎట్లా కట్టింది చూడాలి. అదే చెప్తున్నా, ఎదిగినాకనే అందరికి గుర్తొస్తాం. ఎదిగే ముందుకు ఈడేంది ఈడేంటి అని అనుకున్నట్టు చాలా మంది ఉన్నారు. హిందూ ధర్మం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూ ధర్మం గురించి చెప్పాలనుకునేది ఏంటంటే, అప్పట్లో శ్రీరామునికి హనుమంతుడు తోడుండి రామాయణంలో రాముని గెలిపించినట్టు ఇప్పుడు మన భారతదేశానికి నరేంద్ర మోడీ అండగా నిలబడి అయోధ్యలో రామ మందిరం కట్టించి ప్రతి ఒక్క హిందువుని గెలిపించిండు. అదే మన హిందూ ధర్మాన్ని గెలిపించిండు మోదీ సార్. మీరు యాదవులు కదా, సో దివాళీకి మంచిగా సదరు చేస్తారు. సో దానికి సంబంధించిన ఏమైనా ఒక మంచి డైలాగ్ చెప్తారా? దీపావళి అందరికి పండుగ అయితే మా యాదవులకు జాతర అండి. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా, ఏ వాడలో చూసినా, హైదరాబాద్లో గల్లీలో చూసినా దున్నపోతుల ఆట, సదర్ల బ్యాండ్ల మూత ప్రతి గల్లీలు ఉంటుంది. మా యాదవులు ఒక జాతరనేక చేస్తారు దాన్ని. అంటే యాదవులు ఎందుకని అట్లా చేస్తారు? అప్పుడు మాకు మంచి అవుతుంది కాబట్టి చేస్తాం. చాలామంది ఇక నీ బతుకు మారదురా, నీకంటే ఫ్యూచర్ ఇంకేం లేదురా అంటుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మన ఫ్యూచర్ గురించి ఎగతాళి చేసిన కానే మనం ఫార్చునర్ వేసుకొని తిరిగేటట్టు ఉండాలండి. మన బతుకు విలువేందో మనకు అప్పుడు తెలుస్తుంది అనేటోడు అంటూనే ఉంటాడు. అవును, పెళ్ళైన తర్వాత భర్త సరిగ్గా లేకపోతే ఆడవాళ్ళు ఎన్నో కష్టపడుతుంటారు. సో అటువంటి ఆడవాళ్ళ గురించి మీ మాటల్లో చెప్పండి. అట్లాంటి ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే, ఇంట్లో భర్త సక్కా లేనప్పుడు ఆమె బాధ చెప్పినా తీరదండి వాళ్ళతోటి. ఉదయం లేవాలి, ఇంట్లో వంట పని చేయాలి, ఏదో జాబ్కో పనికో వెళ్ళాలి, అక్కడ ఎన్నో తలకాయ నొప్పులు ఉంటాయి. మళ్ళీ ఆ పని అంతా అయిపోగొట్టుకొని మళ్ళీ ఇంటికి రావాలి నైట్ టైంకు, మళ్ళీ ఇంట్లో వంట చేయాలి, అందరికీ వండి పెట్టాలి. చేసుకున్న భర్త సక్కా లేక ఆమె బాధలు చెప్తా తీరదు. పడుకుందామంటే ఏదో 2 గంటలు నిద్రపోదామంటే ఇవన్నీ టెన్షన్లు గుర్తుకొస్తాయి. చచ్చిపోవాలనుకుంటుంది. కడుపులో పుట్టిన పిల్లలను చూసి చాలా మంది ఈ రోజులు ఆగేటోళ్ళు ఉన్నారు. ఇది మాత్రం నిజం చెప్తున్నానండి. పెళ్ళైన ప్రతి అబ్బాయి నేను అదృష్టవంతుడిని అని ఎప్పుడు అనుకుంటారు? పెళ్ళైన ప్రతి అబ్బాయి ఎప్పుడు అనుకుంటాడంటే, మన పరిస్థితి బాగున్నప్పుడు మన భార్య మనతో సపోర్టింగ్ ఉండడు కాదండి. మనకు అన్ని తీర్లు అన్ని మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా సపోర్టింగ్ ఉంటారు. కానీ మన పరిస్థితి బాగాలేనప్పుడు మన పరిస్థితిని అర్థం చేసుకొని మనని ఏ కష్టం రాకుండా చూసి సపోర్ట్గా నిలబడతా చూసినావా, అట్లాంటి భర్త అదృష్టవంతుడు. నిజం చెప్తున్నాను. అవును, ఇప్పుడున్న ఈ జనరేషన్లో పోలీసులు అంటే అసలు వాల్యూ లేదు తెలుసా అండి. సో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా కానీ పోలీసులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. సో పోలీసుల మీద మీ ఒపీనియన్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే, నా దృష్టిలో మాత్రం డిపార్ట్మెంట్లో జాబ్ చేసే ప్రతి ఒక్క పోలీస్ గ్రేటే అండి. ఎందుకంటే ఏదైనా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా తన ఇంట్లో పండుగను వదిలిపెట్టుకొని మన కోసం వచ్చి పండుగ నాడు గిట్ట డ్యూటీ చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పోలీసే అండి. అటు కన్న వాళ్ళని వదిలేసి, కట్టుకున్న భార్యను వదిలేసి, కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఇంట్లో పండుగ జరుపుకోకుండా మన కోసం వచ్చి డ్యూటీ చేస్తారు. చాలా మంది అట్లాంటి వాళ్ళకి తెలియక చులకన చేస్తుంటారు. ప్రతి ఒక్కరు అంటారు నీకేంద్రా గవర్నమెంట్ జాబు, నీకేంది గవర్నమెంట్ జాబ్ అని. కానీ ఆ డ్యూటీ చేసేవాళ్ళకే తెలుసు ఆ పరిస్థితి ఏంది, ఆ బాధలు ఏందని. ఒకరోజు లీవ్ వస్తే కతిమూలు ఈరోజు లీవ్ రాని హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే పోలీస్ అట్లా ఉండలేడు. ఏ టైంలో ఫోన్ వస్తుందో ఎప్పుడు పోవాలనో తెలియదు. ఏ టైంలో ఫోన్ వచ్చినా వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి కంటి మీద నిద్రగిట్టు ఉండదండి పోలీస్ జాబ్ చేసే వాళ్ళకు. చెప్పుకోనికి మాత్రమే గవర్నమెంట్ జాబ్, కానీ ఆ జాబ్లో అనుభవించే బాధ, మనశ్శాంతి లేని జాబ్ ఏదైనా ఉందంటే పోలీస్ జాబ్. నిజమే, బట్ కానీ వాళ్ళు ఏం చెయ్యరు అంటే ఏ విధంగా అంటే రీసెంట్గా రేపటం జరిగింది. సో వాళ్ళు ఏం చేయట్లేదని చెప్పేసి అని అందుకే కదా ఈ విధంగా కామెంట్స్ వస్తున్నాయి పోలీసుల మీద. వాళ్ళకు 100 శిక్షణలు ఉంటాయండి. పైకి వెళ్ళి చేయనీకి 100 శిక్షణలు, 100 పర్మిషన్ తెచ్చుకోవాలి. వీళ్ళు డైరెక్ట్ చేయనీకి లేదు కదా, వీళ్ళు ఏదైనా డైరెక్ట్ చేస్తే వీళ్ళ నాగం చేయనీకి చూస్తారు తప్ప వేరేది ఏం లేదు. వాళ్ళకు 100 కండిషన్లు ఉంటాయి. అది తెలియనోడు ఎవడైనా మాట్లాడతారు ఏం చేయట్లేదని, తెలిసిన వాళ్ళు అయితే మాట్లాడరు. నా దృష్టిలో మాత్రం పోలీస్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి సెల్యూట్ అండి.